గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు హిందువులు ఇతర మతాలకు ఎందుకు పోతున్నారో పూర్వం నుండి ఇప్పటి వరకు, అనాది కాలం నుండి ఇప్పటి వరకు అనే ఉద్దేశంతో అసలు ఇతర మతాల్లో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం తెలియని పల్లెటూరులో నిరక్షరాస్యులు కూడా ఎందుకు పోతున్నారు అనే విషయంలో కోణంగా హిందూ వ్యతిరేకులు ఏ విధంగా హిందువులను ఇతర మతాలకు మారుస్తున్నారు, ఏ విధంగా టార్చర్ పెడుతున్నారు, ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు, ఏ విధంగా అధికంగా దెబ్బతీస్తున్నారు, హిందువుల్ని హిందువుల మీదకి ఎందుకు ఉపయోగిస్తున్నారు, ఒక ప్రాంతం హిందువుల్ని అన్యాయం చేయడానికి ఇంకొక ప్రాంతం వారిని ఎలా ఉపయోగిస్తున్నారు అనే కోణంలో భాగంగా హిందువులు ఇతర మతాలకు ఎందుకు పోతున్నారనే కోణంలో రామప్ప ఎల్లప్ప అనేటువంటి ఇద్దరు వ్యక్తులు చర్చించుకుంటున్నటువంటి కథని మీ ముందుకు మూడో భాగాన్ని మీ ముందుకు తెస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే గతంలోలాగా అందరం బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే పదం పోయేసి అందరూ మతం మారాలి, అందరూ మా మతంలో కానీ భారతదేశం మా మతంగానే ఉండాలి అంటే మా భారతదేశం అనేటువంటిది హిందువులను తగ్గించాలి, హిందువులు అనేటువంటి వాళ్ళు అందరూ మా మతంలోకి వచ్చేయాలి. ఈ విధంగా హిందూ వ్యతిరేకులు ఒక్కొక్కరుగా చీలిపోయేసి హిందువులందరూ మతంలో మార్చుకోవడం. మా మతం అధికంగా డెవలప్ కావాలి, మా మతస్థులు పాపం వ్యతిరేకం నుండి బయటపడాలని కోరుకోవడం. కానీ ఇప్పుడు భారతదేశంలో నినాదం ఏంటంటే భారతీయ దేశంలో హిందువులందరూ మా మతంలోకి పోవాలి, మా మతం వాళ్ళు రాజ్యం వెళ్ళాలి. చూడు, దీని వెనకాల కుట్రదారులు చూడండి. దీని వెనక కుట్రదారులు ఏం చేస్తారు? హిందూ వ్యవస్థలో ఉద్యోగాలుగా చేస్తారు, హిందూ వ్యవస్థలో ఉద్యోగాలుగా చేరి వాళ్ళ బంధువులను ఏర్పాటు చేసుకుని వాళ్ళకు ఒక న్యాయము వీళ్ళకు ఒక న్యాయం. అంటే హిందూ వ్యతిరేకులు ద్వారా హిందూ వ్యవస్థలో సంస్థల్లో చేరి లాభం పొంది అసలు హిందూ వ్యతిరేకుల ద్వారా వచ్చిన వ్యక్తులు చాలా ప్రమాదకారులు. ఎందుకంటే వాళ్ళకన్నా అసలు చేర్చిన వాళ్ళకన్నా చేరిన వాళ్ళు ప్రమాదం. వాళ్ళు సొంత మనుషులను ఏర్పాటు చేసి నిరంతర ప్రక్రియ రహస్యంగా లోపల ఏమేమి జరుగుతుందో చేస్తారు. కానీ ఎవరు ప్రతిఘటించలేదు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ పలుకుబడి ఎక్కువ ఉంటుంది హిందూ వ్యతిరేకులు. హిందువులకు ఉన్న పలుకుబడి కన్నా హిందూ వ్యతిరేకులు ఎక్కువ పలుకుబడి. ఎందుకంటే వాళ్ళకి హిందువులుగా ఉంటూ హిందూ పలుకుబడిని సంపాదించుంటారు. హిందూ వ్యతిరేకులుగా ఉండి ఆల్రెడీ ఇతర మతాల పలుకుబడి ఉంటుంది. కాబట్టి ఇతర మతాల కన్నా ప్రమాదం కన్నా ఈ డబుల్ గేమ్ ఆడేవాడికి ప్రమాదం ఎక్కువ. అదేవిధంగా అందరం బాగుండాలి, అందులో ఉండాలండి నినాదం మార్చి హిందువులను అక్రమ రవాణా ద్వారా పల్లెట నుండి పట్టణానికి తీసుకురావాలి. వారు మాకు లాభం చేకూర్చే అంటే పురుషులైతే ఆర్థిక లాభం చేకూర్చేవారుగా, స్త్రీలైతే పడక గది సుఖం అందించేవారిగా మార్చి వారుగా ఉండాలి. మేము హిందూ వ్యతిరేకులు అంటే మేమంటే ఎవరు? హిందూ వ్యతిరేకుల ఆలోచన ఏంటంటే మేము ఏసీ గదిలోనే ఉండాలి, ఏసీ రూమ్లోనే ఉండాలి, కుర్చీల్లోనే ఉండాలి, ఎండలకి గాలికి తిరగము. ఎండకి గాలికి తిరిగే వాళ్ళు ఎవరంటే హిందువులు. నిజమైన హిందువులు కష్టపడి పనిచేయాలి. హిందూ వ్యతిరేకులుగా ఉన్నాము, హిందూ వ్యవస్థలకి అన్యాయం చేస్తున్నాం, హిందువులకు అన్యాయం చేస్తున్నాం. మేము మాత్రం కుర్చీలోనే కూర్చోవాలి, ఏసీలోనే కూర్చోవాలి. ఒకవేళ ఎవరైనా ఏసీలో కూర్చుంటామని వస్తే చట్టం ద్వారా మనకున్న ఆర్థిక బలంతో రాజకీయ బలంతో వాళ్ళని రానికుండా చేద్దాం. కష్టపడే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత పని చేసుకొని వాళ్ళ శ్రమను మనం దోచుకుందాం అనేటువంటి నిదానంతో మద్యము నాన్ వెజ్ భోజనంతో సుఖాలు పొందే హిందూ వ్యతిరేకులకు ఆ భగవంతుడే గుణపాఠం చెప్పాలి అని పెట్టిది రామప్ప ఎల్లప్ప చర్చించుకుంటూ హిందువులకి న్యాయం చేస్తే అంటే హిందువులకి న్యాయం చేస్తే అడిగేవారు అంటే హిందువులకి అన్యాయం చేస్తే అడిగేవారు ఎవడరా? అదే హిందూ వ్యతిరేకులకు మాత్రం అన్యాయం జరిగితే మనకు పక్క దేశం ఉంది, ఇంకొక దేశం ఉంది అంటే హిందూ వ్యతిరేకతలకు అన్యాయం జరిగితే మాత్రం ఇతర దేశాలన్నీ ఎంటర్ అవుతాయి. అదే హిందువులకి అన్యాయం జరిగితే మాత్రం హిందువులు కూడా మాట్లాడరు. ఒకవేళ మాట్లాడితే కులం ప్రకారం నీ కులం వ్యక్తి కాదు రోడా అంటే ఒక్కొక్కరు ఒకరు. ఒకవేళ కులం వ్యక్తి అయితే నీ ఊరు కాదు పాడు వాళ్ళది ఏ ఊరు రా నీకెందుకురా అంటే హిందువుల్ని చూడు. హిందువులకు అన్యాయం జరిగిందని ఎవరైనా మాట్లాడితే నీ కులం కాదంటారు. ఒకళ్ళ కులం అయితే నీ ప్రాంతం కాదంటాడు, ప్రాంతం అయితే నీ తెగ కాదంటాడు, తెగ అయితే నీకెందుకురా వాడి వల్ల నీకేం లాభం రా అంటాడు. నీ పన్ను చూసుకోరు. అది హిందువులు జరుగుతున్న అన్యాయాలకు కారణం. ఇవన్నీ గమనించిన హిందువులు పరిజ్ఞానం లేకుండా హిందువుగానే బతికి హిందువుగానే ఉంటూ వ్యవస్థల మీద పోరాడి హిందువులు చెప్తున్న అన్యాయాన్ని సమాజం దృష్టికి తీసుకురాకుండా మతం మారితే అయిపోయాయి. మతం మారితే ఏముంది? జరిగిన అన్యాయాలు బయటకు ఎట్టి వస్తాయండి?
భయపడే వ్యక్తికి మతం మారితే నీకు ఆడిపోతే సమస్యలు రావు. ఆడిపోయినా రూపాయి పదారనాలే. నువ్వు మతం మారి అడిగిపోయినా కూడా నీకు నీ జీవితం తర్వాత మారదు. ప్రతిఘటించాలి. అంటే మనకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించగలగాలి. న్యాయం జరగకపోయినా మనం 10 మందికి చెప్పి మన కష్టాలని హిందువులకి ఇంత అన్యాయం జరుగుతుందనే విషయాన్ని పబ్లిక్లోకి తీసుకుపోవాలి అని చెప్పి రామప్ప ఎల్లప్పుతున్నాడు. అదేవిధంగా హిందూ వ్యతిరేకులకి ఇతర ప్రాంతాలు ఇతర దేశాల నుండి నిధులు వచ్చి వాళ్ళు సపోర్ట్గా నిలబడుతున్నారు. హిందువులకు అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయాన్ని ప్రశ్నించడానికి, ఆ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి జరిగిన నష్టం ఎవరు ఇస్తారు హిందువులకి? ఒక హిందూ వ్యక్తి హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వ్యక్తి ద్వారా నష్టపోతే, ఆ వ్యక్తిలో నష్టపోయిన నిధులు హిందువులకు ఎవరిస్తారు? అదే ఇతర మతాలకైతే ఇతర దేశాల నుంచి వస్తాయి, ఫండ్ వస్తుంది. కాబట్టి హిందువులకి ఎక్కడ ఫండ్ లేదండి. హిందువులకి హిందూ వ్యతిరేకులు అంటే హిందూ వ్యతిరేక విధానాలు అవలంబించి హిందూ వ్యవస్థలోనే ఉంటే అన్యాయం చేసే వ్యక్తి ద్వారా నష్టపోయిన లక్షలు నష్టపోయినా ఆ లక్షలు ఎవరు ఇవ్వాలి? హిందువులు ఎవరు ఇవ్వడు. అందువల్ల ఇతర మతాలకు వెళ్ళిపోతున్నారు అని రామప్ప ఎల్లప్పతో అన్నాడు. ఎవరు సపోర్ట్ కూడా లేదు. అదేవిధంగా హిందూ దేశంలో పుట్టి లౌకికవాదిగా ఉండాల్సిన వారు హిందువులకి అన్యాయం చేయడమే పనిగా పెట్టుకున్న వారిని ముందుగా ఉద్యోగాల్లో చేరి క్రమేపీ ఇతర వ్యవస్థల్లో మార్పు రాలేము. అంటే అన్యాయం చేయడమే పట్టుకున్న వారిని ముందుగా ఉద్యోగాల్లో మార్పు తేవాలి, ఉద్యోగస్వామ్య వ్యవస్థలో మార్పు తేవాలి. జీతం తీసుకుంటూ పనిచేసే వ్యక్తి ఇంకొక వ్యక్తికి అన్యాయం చేయడం ఏమిటి అనేటువంటిది నిదానం తేవాలి. అలా చేసిన వ్యక్తిని కఠినమైన చర్యలు ఇప్పుడు అవినీతికి పాల్పడడం వేరండి. అవినీతికి పాల్పడి రూపాయలు సంపాదించుకుంటే చట్టం పని సంస్థ చేసుకుంటుంది. కానీ వాళ్ళు అవినీతికి పాల్పడేదే ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు హిందూ వ్యతిరేకంగా ఉన్నాడా లేదా మీకు తెలియదు కదా. బంధుప్రీతికి పాల్పడడం అంటే అతను చేసిన మోసాల సపోర్ట్ కోసం బంధుప్రీతికి పాల్పడడం, ఆ బంధువులను ఉపయోగించడం, ఈ విధంగా న్యాయం జరిగేటప్పుడు టయానికి అన్యాయం చేయడం, ఇది హిందూ వ్యతిరేకుల పని. ప్రాంతాల మధ్య స్విచ్ పెట్టడం. అదేవిధంగా భారత్లో ఏ అన్యాయం ఎవరు చేసినా అంతా పైవాడు చూసుకుంటాడులే అనేటువంటి నినాదం హిందూ వ్యవస్థలో పేరుకుపోవడం వల్ల, అంతా పైవాడు చూసుకుంటాడని హిందువులు ఆలోచించడం వల్ల హిందూ వ్యతిరేకులు పెరిగి హిందువుల మానాలు ఆర్థిక దోపిడీ చేస్తుంటే అవి తట్టుకోలేక ఇతర మతాల్లోకి పోతున్నారు అన్నాడు రామప్ప ఎల్లప్పతో. అయితే దీనికి పరిష్కార మార్గం లేదా అని ఎల్లప్పని రామప్ప అడిగాడు. హిందూ వ్యతిరేకులు ఏ ప్రాంతం వారికి అన్యాయం చేయాలనుకుంటారో ఆ ప్రాంత సంపన్నులను పరిచయం చేసుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులతో స్నేహం చేసి వారికి మచ్చిక చేసుకొని అన్యాయం చేస్తున్నప్పుడు ఆ ఒక ప్రాంతంలో ఉన్న వ్యక్తులకు అన్యాయం జరిగితే ఆ ప్రాంతంలో సంపన్నులే సపోర్ట్ లేదు, వీరికి మనం ఏం సపోర్ట్ చేస్తామని చేయడం లేదు. అందువల్ల వాళ్ళు మన ప్రాంతంలో ఉన్నటువంటి సంపన్నులు కానీ పలుకుబడి వాళ్ళు మన ప్రాంతానికి అన్యాయం జరిగితే మద్దతు ఇవ్వకుండా 10 రూపాయలకు ఆశపడు లేకపోతే రాజకీయ పనులు భయపడి ప్రశ్నించలేనప్పుడు మనకెందుకు గమ్మునుంటున్నప్పుడు ఈ అన్యాయం జరిగిన హిందువు ఇతర మతాలకి పోతున్నాడు అని రామప్ప ఎల్లప్పుతున్నాడు. ఏ కులం వారికి అన్యాయం చేయాలో ఆ కుల పెద్దతో స్నేహం చేస్తూ హిందువులకి అన్యాయం చేస్తున్నారు హిందూ వ్యతిరేకులు. అందువల్ల హిందువులు ఇదంతా చూసి ప్రాణాలను కాపాడుకోవడానికో లేకపోతే ఆకలితో అల్లమటిస్తూ హిందువులుగా ఉండి హిందూ వ్యతిరేకుల వల్ల భూములు పోగొట్టుకున్న వాళ్ళు చట్టాల్లోనే వస్తాయండి. చట్టాలు అవతల అడుగున్న చట్టం యువతలు అడుగులే ఉండదు. హిందువులు అంటే నిజమైన హిందువుకి జరిగిన నష్టము హిందూ వ్యతిరేకంగా ఉన్న వ్యక్తికి వెంటనే న్యాయం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నట్టు? వాళ్ళకి న్యాయస్థానంలో సపోర్ట్ ఉంది, బయట రాజకీయ వ్యవస్థలో సపోర్ట్ ఉంది హిందూ వ్యతిరేకులకి. అంటే హిందూ వ్యతిరేకులు అంటే ఎవరు? హిందూ దేవుడి మీద నమ్మకూడదు. హిందూ దేవుడు నమ్మకం లేని వ్యక్తి ఏం చేసినా హిందూ దేవుళ్ళు ఏం చేయరని వాళ్ళ ఇష్ట ప్రకారం వ్యవహరిస్తుండేవాళ్ళు హిందూ వ్యతిరేకులు. గతంలో ఏ మతం నుంచి ఇతర హిందూ మతంలోకి వచ్చారో తెలియదు. వాళ్ళు చేస్తున్న అన్యాయాల ఆధారంగా హిందువా కాదని నిర్ధారించే సమయం రావాలి. అంటే అవినీతి గురించి కాదు, వాళ్ళు హిందూ వ్యవస్థలోకి వచ్చిన తర్వాత ఎంతమంది హిందువులకి అన్యాయం చేశారు, బంధుప్రీతికి పాల్పడ్డారా లేదా? బంధుప్రీతికి ప్రాతిపడితే ఖచ్చితంగా వాడు హిందూ వ్యతిరేక. బంధుప్రీతికి హిందువులు ఇతరులకు ఎవరికి అన్యాయం చేయకుండా బంధువులు చేర్చుకోవడం వేరు.
వారి బంధువులకు అభివృద్ధి కోసం ఇతర హిందువుల్లో ఉన్న ఇతరులకు అన్యాయం చేశారంటే ఖచ్చితంగా కూడా హిందూ వ్యతిరేకే. అంటే వీళ్ళని కూడా ఏ రోజైనా మతం మార్చొచ్చు, ఇతర మతాలు సపోర్ట్ తీసుకోవచ్చు అనే భావంతో హిందువులకి అన్యాయం చేస్తున్నారు రామప్ప యాళ్ళప్పతో అన్నారు. అయితే దీనికి పరిష్కారం మనం ఒకటే, మత మార్పిడులు ఆపి అన్యాయానికి గురి చేసేవారిని గుర్తించి ముందుగా వారిపై చర్యలు తీసుకుని తర్వాత అన్యాయం గురైన వారికి న్యాయం చేయడం జరిగితే కానీ మార్పు రాదు. ఆర్థికంగా హిందూ మతంలో ఉండే అన్యాయానికి గురైన వారికి ఆర్థిక సపోర్ట్ ఇవ్వడము, హిందూ మతం నిలదొక్కుకోదు. అంటే ఆర్థిక సపోర్ట్ ఇస్తే కానీ హిందూ మతంలో ఉండి మతవాదనంగా అన్యాయం జరిగిన వ్యక్తి ఆర్థిక సపోర్ట్ ఇవ్వాలి. అదేవిధంగా లేకపోతే హిందూ మతం నిలదొక్కుకోలేదు, హిందువులు ఎవరు ఉండరు, హిందువులు స్వేచ్ఛగా బ్రతకలేరు అన్నాడు ఎల్లప్ప రామప్పతో. చూద్దాం, హిందూ వ్యతిరేకుల పాపం పండిన దాకా అంటూ నిట్టూర్పుతూ ఎల్లప్ప రామప్పతో అన్నాడు. అంటే హిందువులు ఇతర మతాలకు పోతున్నప్పుడు మనం ఏం చేయలేం కదా, ఆపలేం కదా, వాళ్ళకి సాయం చేయలేం కదా. కాబట్టి హిందువులు ఇతర మతాలకు ఎందుకు పోతున్నారు అని చెప్పిన 3 వీడియోలు చూసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.